ఫ్రైడే సందర్భంగా ఒంగోలు జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘాలయంలో, చరిత్ర కలిగినటువంటి సంఘాలయంలో అద్భుతమైన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికినటువంటి 7 మాటలను గురించి వివరణ ఇవ్వడం జరిగింది. మిషనరీలు ఏర్పాటు చేయబడినటువంటి ఆలయం ఇది. కొన్ని విపత్తుల వల్ల, సమస్యల వల్ల ఆలయములో ఆరాధన జరగకపోయినా క్రిస్మస్, ఈస్టర్ కార్యక్రమాలు ఆలయంలో జరగాలని ఆశించాం. తదనుగుణంగా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈ దినము గుడ్ ఫ్రైడేకి సందర్భంగా ఆలయంలో ఆరాధన క్రమం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసాంద్రత అధికంగా వచ్చారు. ఐ హ్యావ్ నెవర్ సీన్, నేను ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనటం. దాదాపు 40 సంవత్సరాల అనుభవంలో 1985లో నేను స్టాండింగ్ కమిటీకి ఎన్నికయ్యాను. ఇప్పటికి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల అనుభవంలో ఎన్నడూ చూడని విధంగా ఈ గుడ్ ఫ్రైడేకి అనేక మంది ప్రజానికం వచ్చి దేవుని ఆరాధించి వాక్యానుసారమైన జీవితాన్ని వారు ముందుకు నడిపించడానికి ఇష్టపడ్డందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా సహకరించినటువంటి, మాకు అన్ని విధాలా సహకరించినటువంటి పోలీసు డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, సిఐ గారు, పోలీసు డిపార్ట్మెంట్కి, కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, వారు మేము కోరిన వెంటనే సమస్యలు లేకుండా సద్వినియోగపరచుకోండి, మీరు ఆలయంలో నిర్వహించుకోమని మాకు వారు చెప్పడం జరిగింది. వారు మాకు ఎంతగానో సహకరించారని మేము స్పష్టంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా, అన్ని మీడియాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించాయి, తీసుకున్నారు కనుక మీడియా మిత్రులు కూడా నేను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు బాప్తిసాలు, ఎల్లుండు సూర్యోదయ ఆరాధన కొండ మీద 5:30 గంటలకు, ఆ తర్వాత 10 గంటలకు ఆరాధన క్రమం ఆదివారం ఉంటుంది కనుక ప్రతి కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరుగుటకు అందరూ కూడా సహకరించాలని, పాల్గొనాలని, ప్రోత్సహించాలని, సేవను ముందుకు నడిపించాలని దేవుని నామన కోరుకుంటున్నాను. ఈ 2025వ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధన జేఎంబి సంఘ ఆలయంలో సంఘ స్టాండింగ్ కమిటీ వారు, సెక్రటరీ గారు యాదాల రాజశేఖర్ గారు, చైర్మన్ గారు పద్మా జోషి గారు, ట్రెజరర్ గారు గంగవరపు జగజ్జీవన్ రావు గారు, మిగతా కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఎంతో గంభీరముగా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ దీవెనకరముగా దేవుడు జరిగించాడు. మంచి మంచి ఏర్పాట్లను మా కమిటీ వారు నిర్వహించారు. ఆనాడు కలువరి శిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలను ధ్యానించినటువంటి పెద్దలు ఎంతో ఆత్మీయంగా, అద్భుతంగా సంఘ క్షేమాభివృద్ధిలో దేవుని చేత వాడబడినటువంటి బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు లోకరక్షకుడిగా జన్మించాడు, లోకరక్షకుడిగా మరణించాడు. సమస్త మానవాళి విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా సమర్పించినటువంటి లోకరక్షకుడు యేసు ప్రభు. కాబట్టి సమస్త మానవాళికి సిద్ధపరిచిన గొప్ప రక్షణ కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే లభిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభు పాదముల చెంత, సిలువ చెంత చేరి తమ జీవితాలు సమర్పించినప్పుడు సిలువలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రించుకుంటారని మీ అందరికీ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుడ్ ఫ్రైడే అంటే ఈ లోక పాపముల కోసం యేసు ప్రభువు వారు సిలువలో బలి అయినటువంటి రోజు. ఆయన పెట్టిన శ్రమలు, వాటిని గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా కూడా ఈరోజు మంచి శుభ శుక్రవారాన్ని ఆచరిస్తుంటుంది. ప్రత్యేకంగా ఈరోజు మా సంఘంలో ఏంటంటే, గతంలో మీ అందరికీ తెలిసిన విధంగా సంఘంలో చిన్నటువంటి అలజడలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవుడు మా అందరి సంఘ ప్రార్థనలు, కమిటీ ప్రార్థనలు, మా పాస్టర్ గారి యొక్క ప్రార్థనలు ఇవన్నీ ఆలకించి ఈ సంవత్సరము
అతి గంభీరంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన జరగటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. నా 42 ఏళ్ల సర్వీస్లో కూడా అంతా కలిసి ఉన్న సమయంలో కూడా ఇంత గొప్ప ఆరాధన గుడ్ ఫ్రైడే రోజు జరగడం అనేది చాలా అరుదైన విషయంగా, ఇది కేవలం దేవుని కృప. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా కమిటీ, మా సంఘ సభ్యులందరి సహకారం, అంతేకాకుండా మరి మా ప్రీతమ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అదే డిఎస్పి శ్రీనివాస్ గారు, 1 టౌన్ 2 టౌన్ పోలీసు వారంతా కూడా మాతో సహకరించి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ యొక్క గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా మా యొక్క క్రైస్తవ సమాజానికి అంతటికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మేము దేవునికి వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెల్లిస్తూ, జరిగించబోయే కొండ మీద సూర్యోదయ ఆరాధన, ఈస్టర్ యొక్క ఆరాధనలు కూడా ఈ విధంగానే జరగాలని, దీనివల్ల మా క్రైస్తవ లోకమంతా ముఖ్యంగా పట్టణంలో వాళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా అందరికీ కూడా మేము కృతజ్ఞత చెల్లిస్తూ, దేవునికి మా యొక్క వందనాలు చెల్లిస్తూ మీకు అందరికీ గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.